స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గ్రామీణ పట్టణాల్లో బీజేపీ బలంగా ఉందన్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు. ఎన్నికలు జాప్యం చేయకుండా నిర్వహించాలంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. దీనిపై బీజేపీ వ్యూహం ఏంటి అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? వ్యూహం ఏంది, కష్టపడటమే వ్యూహం. అది కార్యకర్తలందరూ ఇప్పటికే తయారై ఉన్నారు. నేనే అన్ని జిల్లాలు తిరిగి వచ్చాను. జిల్లాలో కూడా అందరినీ అప్రమత్తం చేశాము. మాకు తెలిసి ఎప్పుడో ఒకసారి ఎలక్షన్స్ రావాలి. మా బాధ ఏంటంటే అప్పుడే ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తే అయిపోతుంది. అన్ని నాటకాలు చేసి అవి చేసి ఇప్పుడు జియో వచ్చింది. మేము ఫస్టే చెప్తున్నాం, మీరు జియో అయినా మీకు సపోర్ట్ చేస్తామని. ఇప్పుడు ఇవ్వడం జరిగింది. జియో ఇప్పుడు నోటిఫై చేశారు, మంచిది, మా సంతోషం. దాంట్లో 10% ముస్లిమ్స్ కూడా లేరు కాబట్టి మీరు ఫుల్గా దానికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ అయింది, నోటిఫికేషన్ అయిపోయింది, బీజేపీ పూర్తిగా తయారై ఉంది. సార్, ఒక న్యాయ నిపుణులుగా చెప్పండి, కోర్టుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? కోర్టుకు పోయిన వాళ్ళు అడగాలి, వాళ్ళు ఏం పాయింట్స్ పెట్టారో నాకైతే తెలియదు. ఆ పోయిన వాళ్ళు ఎవరిని పంపించారో అది కూడా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మాకు అనుమానం రెండు పార్టీల మీద ఉన్నాయి, వాళ్ళ మిగతా రెండు పార్టీ మీద. వాళ్ళు ఎలక్షన్స్ మేము గెలవం కదా అనే దీంట్లో పంపించినట్టుంది. బట్ ఏది ఉన్నప్పుడు కూడా కోర్టు అవి ఏమి ఇచ్చినప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి బహుశా ఎలక్షన్ జరగాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. బీజేపీ ఒకటి అర్బన్ పార్టీ అన్న ఒక విమర్శ కూడా ఉంది. అర్బన్ ప్రాంతాలకే పరిమితమైంది బీజేపీ అన్న ఒక వాదన ఉంది. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ఎన్నికలు ఎట్లా ఎదుర్కొంటారు? మొత్తం మాకు 38% ఓట్లు వచ్చినాయి. మొన్న 8 ఎంపీలు గెలిచినాం, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం, 3 ఎమ్మెల్సీలు గెలిచినాం. దాంట్లో గ్రామీణ ప్రాంతాలే. మీరు ఇంకా అర్బన్ రూరల్ రెండే బీజేపీ యూనివర్సల్ పార్టీ ఇన్ తెలంగాణ. రెండు ప్రాంతాల్లో కూడా ఈరోజు బీజేపీకి ఆధారం దొరుకుతుంది. కాబట్టి బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. స్థానిక ఎన్నికల్లో బీజేపీనే నెంబర్ 1 ఎక్కువ సీట్లు గెలుస్తుంది, పూర్తి నమ్మకం. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ని చూశారు, టీఆర్ఎస్ని చూశారు. ఒకసారి బీజేపీ వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. డెఫినెట్గా ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పథకాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో అందుతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా గమనించారు, బీజేపీని గెలిపిస్తారు. సార్, ఒకవైపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కొంత క్యాడర్ బలహీనంగా ఉంది బీజేపీ. ఈ జిల్లాలో ఎటువంటి ఆపరేషన్స్ చేయబోతున్నారు? బలహీనం లేదండి, ఒకప్పుడు ఉండే బలహీనం కాదా, ఇప్పుడు లేదు, బలహీనం లేదు. మాకు నల్గొండలో 150,000 ఓట్లు వచ్చినాయి, ఖమ్మంలో 150,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి అదే మేము బలహీనం అంటే మాకు ఖమ్మంలో గతంలో ట్రైబల్ ఏరియాలో మేము సర్పంచ్లు గెలిచినాం. మేము నల్గొండ జిల్లాలో మేము మున్సిపాలిటీస్ గెలిచినాం, భువనగిరిలో మేము మున్సిపాలిటీస్ గెలిచినాం, మండల ప్రెసిడెంట్ గెలిచినాం, సర్పంచ్లు గెలిచినాం. ఇప్పుడు లేదు అట్లా మీరు అనుకున్నట్టు ఇవన్నీ ప్రచారం మాత్రమే. బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో బలపడుతుంది, పట్టణ ప్రాంతాల్లో కూడా బలపడుతుంది. 31 జిల్లా పరిషత్లో ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటారు బీజేపీ? మ్యాక్సిమం బీజేపీ గెలుస్తుంది. ఎన్ని అని చెప్పి నేను జ్యోతిష్యం కాదు, బట్ మ్యాక్సిమం బీజేపీ గెలుస్తుంది. మీరు చూసుకోవచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తమ బలం నిరూపించుకుంటామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.